కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. బీఆర్ఎస్ పార్టీ సినిమా డ్రామాలతో 2 సార్లు ప్రజలను మభ్యపెట్టిందని ఆరోపించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇకపై తెలంగాణలో షో ఉండదని, అంతా రియలే అని చెప్పారు. ప్రజలను రెచ్చగొట్టడమే బీఆర్ఎస్ పనిగా పెట్టుకుందని ఆరోపించారు పొంగులేటి. తల తాకట్టు పెట్టైనా ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామంటున్న మంత్రి పొంగులేటితో మరింత సమాచారం TV9 సీనియర్ కరెస్పాండెంట్ రేవంత్ రెడ్డి అందిస్తారు. ఈ మధ్యకాలంలో సినిమా డైలాగులు రాష్ట్ర రాజకీయ నేతల నుంచి కూడా వెలువడుతున్నాయి. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో రప్ప అనే వాడైతే ఎక్కువగా వినపడుతుంది. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. చెప్పండి, రప్ప అనే వాడు ఎట్లా, మీరు కూడా కొద్దిసేపటి క్రితం వీడియో ఇచ్చారు, ఎట్లా ఏంటి? నేను అన్నది కాదు, గౌరవ మాజీ మంత్రివర్యులు నిన్న ఒక ధర్నానో దేంట్లోనో కూర్చొని ఏంటో రప్ప అట అంటే శాంతి భద్రతకి నిలయం తెలంగాణ రాష్ట్రం. ఇటువంటి తెలంగాణ రాష్ట్రంలో రచ్చ చేయాలని, అధికారం పోయిందని, వారి పదవులు ఉద్యోగాలు ఊడిని అని ప్రజలను రెచ్చగొట్టే ఈ సిస్టమ్ ఏదైతే ఉందో మంచి సాంప్రదాయం కాదు. మంచి సాంప్రదాయం కానే కాదు. రప్ప అని చెప్పడానికి ఉండాలి కదా జ్ఞానము. ఆ సినిమాని చూసి ఏదో కాపీలు కొట్టి అదే డ్రామాలతో ప్రజల్ని 2 సార్లు మభ్యపెడితే ఇక మభ్యపెట్టే ఛాన్స్ లేదు. రియలే ఉంటుంది, షో ఉండదు. ఇక్కడ షో అనే పార్ట్ ఓవర్. సార్ చెప్పండి, బంగచర్ల అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రబాబు జలదోపిడికి సహకరిస్తుందని చెప్పి బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఎట్లా వస్తుంది? మీరు చేపల పులుసు బాగుందని స్టోరీలు చెప్పి ఆ రాష్ట్రంలో మంచిగా ఆరగించి తెలంగాణ సొమ్ముని, తెలంగాణకు ఉన్న హక్కుల్ని ఆంధ్రప్రదేశ్కి తాకట్టు పెట్టాలి అని చేపల పులుసులతో పోయిన మీరు ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ నిత్యము పక్క రాష్ట్రంతో మనకు రావాల్సిన ఓటాల విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వటం లేదు, భవిష్యత్తులో కూడా కాదు. అంటే ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కూడా అంటే ప్రజలు ఇంకా మీ మీద నమ్మకం పెట్టుకోవచ్చా? ఎందుకంటే గత ప్రభుత్వం కూడా డబుల్ బెడ్రూమ్ బిల్లుతోటి మోసం చేసిందని చెప్పి జనం చెప్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లపై ఏ రకమైనటువంటి భరోసా ఇస్తున్నారు? ఎస్, ఈనాడు ఏదైతే మొదట విడత 4.5 లక్షల రాష్ట్ర వ్యాప్తంగా 22,500 కోట్లతో ఇస్తున్నాము. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇస్తున్నాము. ఇది నిరంతరము జరిగే ప్రక్రియ. తల తాకట్టు పెట్టాయని తీసుకొస్తా అంటారు, అదే నమ్మవచ్చా ప్రజలంతా? ఎస్, చూస్తున్నారు కదా. భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, పక్కా ఇస్తాం. మా మీద పూర్తి నమ్మకం ప్రజలకు కూడా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదని చెప్పి బీఆర్ఎస్ని చెప్తున్నారు. బీఆర్ఎస్ అన్ని స్థానాల్లో కూడా స్థానిక సంస్థలను కైవసం చేసుకుంటుందని చెప్తున్నారు. పగటకాలలో అంతే కడుకుంటూ ఉండమనండి. పగటకాలలు గతంలో కన్నారు, మళ్ళీ అంతే పగటకాలలో కనుక్కుంటూ ఉండమనండి. థ్యాంక్ యూ. మొత్తం మీద రాష్ట్రంలో ఇక నుండి ఇప్పటి వరకు అంటే కేవలం షో రాజకీయాలు చూశారు, కేవలం రీల్స్ మాత్రమే చూశారు. కానీ ఇప్పటి నుంచి మాత్రం రియల్ రాజకీయాలు కొనసాగుతాయని మంత్రి పొంగులేటి చెప్తున్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా తన ప్రభుత్వానికి నిబద్ధత అంటే ఒక కట్టుబడి ఉన్నామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ కుశల్తో రేవాన్, TV9 నకరేకల్.